దేవుని నామానికి స్తోత్రములు. మీ అందరికీ కూడా ప్రభు పేరిట వందనములు తెలియజేస్తున్నాను. మరి ప్రతి ఒక్క దినములాగానే ఇవాళ కూడా దేవుడు మనతో మంచి వాగ్దానం ద్వారా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఈ వాక్యాన్ని వినండి, దాని ప్రకారం మీరు నడుచుకోండి. ఈ వాక్యాల కొరకు మీరు ప్రయాసపడండి, మీ హృదయాల్లో వీటిని ఉంచుకోండి. మరి దేవుని యొక్క వాగ్దానం చూస్తే ఇర్మియా గ్రంథము 30వ అధ్యాయం మనం తీసినట్లయితే ఇర్మియా గ్రంథము 30వ అధ్యాయము 17వ వచనం మనం చదువుకుందాం. 30:17లో మనం చూస్తే, ఎవరినో లక్ష్య పెట్టని సియోననియు వెలివేయబడినదియు నీకు పేరు పెట్టుచున్నాను. అయితే నేను నీకు ఆరోగ్యం కలుగజేసేదను, నీ గాయములను మాన్పెదను. ఇదే యెహోవా వాక్కు. ఈ లాస్ట్గా ఉన్నటువంటి ఆఖరిగా ఉన్నటువంటి మాటను మనం చూస్తే, అయితే నేను నీకు ఆరోగ్యం కలుగజేసేదను, నీ గాయములను మాన్పెదను అంటున్నాడు. ఆరోగ్యము శారీరకమైనటువంటి ఆరోగ్యం ఉంటుంది, ఆత్మ సంబంధమైనటువంటి ఆరోగ్యం ఉంటుంది. శరీరమునకు ఒక గాయం అయితే కనుక ఎంతో బాధ ఇబ్బందిగా ఉంటుంది, కానీ మనము ప్రశాంతంగా ఉండగలము. ఏమంటే శరీరంలో గాయమైనా సరే కొంచెం పర్ల బాగానే ఉంటాం, కానీ ఆత్మకి లేదా హృదయానికి గాయమైంది అనుకోండి, మనం ఎట్లా ఉంటాము? అన్ని అవయవాలు ఉన్నా సరే హృదయంలో కానీ నీకు బాగాలేదనుకోండి, కృంగిపోతాము, కూలిపోతాము, కుప్పకూలిపోతాము. ఒక గోడ ఎలాగైతే పడిపోతూ ఉంటుందో మన జీవితం అలా పడిపోతూ ఉంటుంది. దేవుడు అంటూ ఉన్నాడు, ఇక్కడ శారీరకమైనటువంటి గాయాల గురించి దేవుడు మాట్లాడలేదు, కానీ ఆత్మ సంబంధమైనవి, హృదయానికి దగ్గరగా ఉన్నటువంటి గాయాల గురించి దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. అనేక మంది నానా మాటలు అంటూ ఉండవచ్చు మనల్ని కదండి. హృదయంలో మనకు బాధ ఉంటూ ఉంటుంది, వేదన ఉంటూ ఉంటుంది. అనేక మంది నిన్ను ఒక మాట అంటూ ఉండవచ్చు, నీ యజమానులు నిన్ను తిడతా ఉండవచ్చు, ఒక జాబ్లో కానీ వర్క్లో కానీ ఎక్కడైనా సరే నిన్ను నాలుగు మాటలు అనే వాళ్ళు ఎక్కడైనా ఉంటూ ఉంటారు కదండి. అవి విన్నప్పుడు మన హృదయం ఎంత కుంగిపోతూ ఉంటుందో కదా. అందరికీ ఈ యొక్క చెప్పే వాక్యం చాలా ఎక్స్పీరియన్స్గా ఉంటుంది అనమాట, కనెక్ట్ అయిన దగ్గరగా ఉంటుంది. ఎందుకంటే వారి యొక్క జీవితంలో కూడా, మీరు మీ జీవితంలో కూడా ఇలాంటివి ఎన్నో చూస్తుంటారు. అవమానం పడటం కానీ, వేదన పడటం కానీ, ఒకళ్ళ దగ్గర నుంచి మాట పడటం కానీ, తప్పు చేయని వాటికి మనం తప్పు చేసినట్లుగా వాళ్ళు చెప్తూ ఉంటారు కదా. కాబట్టి ఇటువంటి హృదయానికి సంబంధించినటువంటి బాధలు మనలో ఉంటే మనకు ప్రార్థన వస్తుందా? వాక్యం చదవాలనిపించిందా? చర్చికి వెళ్ళాలనిపించిందా అండి? అయినను మనం ఏం చేయాలి? దేవుని బట్టి మనం లెగవాలి పైకి. సాతాను మనకు కృంగిపోయేస్తాడు, ఈ లోక శ్రమలు మనకి కృంగిపోయేలా చేస్తాయి. కానీ దేవుని బట్టి మనం ఏం చేయాలి? పైకి లెగవాలి. పైకి లేచి ఆయన సంఘానికి వెళ్ళి మనం ప్రార్థన చేయాలి. ప్రభా, ఈ బాధ అలా తీసివేసేది, అలా ఆనందము దయచే ప్రభు. ఎవరు ఎన్ని తిట్టినా సరే నిజంగా దేవుడు నీకు తోడుగా ఉన్నాడండి, దేవుడు మీకు తోడుగా ఉన్నాడు. ఎవరు లేరు అనుకుంటారేమో, దేవుడు వాళ్ళు చెప్పే మాటలన్నీ కూడా దేవుడు ఇంటూ ఉన్నాడు. ఎవరు వెళ్ళలేదు అనుకుంటారేమో. మనుషులు పై రూపాన్ని చూస్తారు, దేవుడు హృదయాన్ని పరీక్షిస్తాడు. కానీ మనుషులు పై రూపాన్ని చూసి వీడు సంతోషంగా ఉన్నాడులే, వీడికి ఏం బాధలు లేవులే, వీడు డబ్బు ఉందిలే, మంచిగా తిరుగుతున్నాడు అనుకుంటూ ఉంటారు. కానీ దేవుడు ఈ హృదయాన్ని పరీక్షిస్తాడు. నీ హృదయం అనేటువంటి ఆ యొక్క ఏవైతే నాకు చీకటి ఉన్నదో దాన్ని దేవుడు తొలగిస్తాడు. దేవుడు దాన్ని చూస్తాడు. నీ బాధలు ఏమున్నాయి నీ హృదయంలో, దేని విషయం గురించి నువ్వు ఇబ్బంది పడుతూ ఉన్నావు, అవన్నీ కూడా దేవుడు తెలిసి ఆయన చూస్తాడు ఖచ్చితంగా. శరీరంలో గాయం అయితే డాక్టర్ దగ్గరికి వెళ్తాం, హృదయానికి గాయం అయితే ఎవరి దగ్గరికి వెళ్ళాలండి? హృదయానికి గాయం అయితే మందులు ఉన్నాయా? లేవు. ఇలాగ హృదయాలను నయం చేసేవాడు దేవుడు ఒక్కడే. డాక్టర్ ఏమో శరీరంలో వాళ్ళు నయం చేస్తూ ఉంటే, దేవుడు హృదయాన్ని నయం చేస్తున్నాడు. కానీ హృదయము అన్నిటికంటే కూడా చాలా పెద్ద అన్నమాట. హృదయం మనం యొక్క శరీరంలో హృదయం లేకపోతే, ఈ యొక్క గుండె అనేది హార్ట్ బీట్ అయిపోతే కనుక మనం బ్రతకలేము కదా. అయితే దేవుడు అనుకుంటున్నాడు, మీరు ఏ విషయం గురించి చాలా బాధపడుతూ ఉన్నారు? ఏ విషయం గురించి? మంచి విషయమా, చెడు విషయం? మంచి విషయం గురించి
నువ్వు పాటు పడతా, పని చేస్తా, ఏదన్నా ఆ పనులు అటువంటి పనిలో నీకు గాయాలు వచ్చినాయి అనుకోండి, దేవుడు దాన్ని తగ్గిస్తాడు. అంతేగాని చాలామంది కూడా వ్యర్థమైన వాటి కొరకు ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఆ ప్రయత్నం చేస్తా ఏదన్నా వాళ్ళకి సాధారణ శోధన వచ్చింది అనుకోండి, ప్రభువా అనుకుంటూ వస్తారు. ఎంతవరకు న్యాయం అండి? నువ్వు సరిగ్గా ఉన్నటువంటి దాని మీద ప్రవర్తించాలి, దాన్ని పట్టుకుని నువ్వు వెళ్తూ ఉండాలి కదండి. సరైన వాటి కొరకు మనం ఏం చేయాలి? ఆతృత పడి దాని కొరకు మనం ప్రయాసపడుతూ ఉండాలి. అప్పుడు అటువంటి ప్రయాసంలో దేవుడు ఏదన్నా గాయాలు వస్తాయని దేవుడు తగ్గిస్తాడు. అటువంటి కాకుండా ఈ రోజుల్లో ఏవైతే దేవుడికి అవసరం లేదో వాటిని ఎత్తుతూ ఉంటారు. ఎత్తుతూ ఉంటే ప్రభావం మాకు ఆరాధన దేవుడు తెలుసండి. మీకు ఏం కావాలో, మీ కుటుంబానికి ఏం కావాలో దేవుడికి అని కూడా తెలుసు. కాబట్టి ఆయనకి కనుమరుగైనటువంటిది, మరుగుపరిచినటువంటిది ఏది కూడా లేదు ఈ లోకంలో. కాబట్టి ప్రియా దేవుడు పెట్టారా, దేవుడు అంటూ ఉంటాడు, నీకు ఆరోగ్యమును కలుగు చేస్తాను, నీ గాయమును. అలాగే రెండవదిగా, మీరు ఇతరులని ఒక్క మాటలు అనుకోడు, ఇతరులను అవమానపరచుకోడు, ఇతరుల మీద నింద మోపకూడదు. ఎందుకంటే ఒకళ్ళ మీద నింద మోపామనుకోండి, వాళ్ళు ఒకవేళ దేవుళ్ళు మంచిగా ఉన్నామనుకోండి, వాళ్ళు ప్రార్థన చేస్తారు, ప్రభువా ఈ వ్యక్తి చూసావా నాయన, నా మీదకి ఇంత కోపంగా ఉన్నాడు, నన్ను అవమానిస్తున్నాడు అని చెప్పేసి వాళ్ళు ప్రార్థించారనుకోండి, ఆ యొక్క కోపం అనేది ఎవరి మీదకి వస్తుంది? ఆ యొక్క బాధ లేదా శ్రమ అనేది ఎవరి మీదకి వస్తుంది అంటే మన మీదకి వస్తుంది. కాబట్టి మనం ఎవరిని అవమానపరచుకోడు. మనం అవమానపరిచారు, ఓకే బాగానే ఉంది, కానీ మనం తిరిగి వాళ్ళనుకోండి కదా. దేవుళ్ళు ఉన్న వాళ్ళు అందరిలో ఉన్న వాళ్ళకంటే కూడా ఒక ప్రధానంగా ఉండాలి, ఒక డిఫరెంట్గా ఉండాలి. అందరిలా ఉండకూడదు. అందరిలా ఉండే కానీ దేవుడు నమ్ముకోవటం ఎందుకు? ఈ లోక విగ్రహాలు వాటిని నమ్ముకోవచ్చు కదా. కానీ దేవుడిలో ఉన్నావు కాబట్టి ఒక ప్రత్యేకమైన సృష్టి కాబట్టి నువ్వేం చేయాలి? ప్రత్యేకంగా ఉండాలి, అందరిలా ఉండకుండా కదా. అయితే మనము క్షమించాలి ముందుగా వేరే వాళ్ళు, ఇతరులు మనం క్షమించాలి. ప్రభా నాకు క్షమాపణ దయచే, ప్రభా క్షమించే మనసును దయచేనైనా దేవుడు అడగండి. మీరు మీకు ఎవరైతే కనుక కోపాలు ఉన్నాయో వారిని మీరు క్షమించారనుకోండి, ఆటోమేటిక్గా దేవుడు మీకు వచ్చినటువంటి శ్రమను చూసి, మీకు వచ్చినటువంటి అవమానాలు చూసి వాటిని కూడా తొలగించేస్తాడు దేవుడు. కాబట్టి ప్రియాజటువంటి దేవుడు ఏమంటున్నారంటే ఇక్కడ, మీరు అవసరమైన వాటి కొరకు మీరు వెతకండి, అటువంటి వాటిలో మీరు ఎక్కడైనా పడిపోతే సహాయం చేస్తారు. సాతాను యొక్క శోధనలో ఉండి అయినా సరే నాకు ప్రార్థన చేయండి, నేను మీ గాయాలు కడతాను, నీకు ఆరోగ్యం ఇస్తాను, మనల్ని పైకి లేపుతాను అనుకుంటున్నాడు. ఎటువంటి దాంట్లో పడిపోయినా సరే అంటే ముందు మనం చేయాల్సింది ఏంటి? దేవుడిని బట్టి మనం పైకి లేచి ప్రార్థన చేయాలి. కాబట్టి అలాగా మీరు ఈ లోకంలో ఉండాలి. ఎటువంటి శ్రమ వచ్చినా, ఇబ్బంది వచ్చినా సరే నాకు చూసి భయపడకుండా పైకి లేచి దేవుడిని ప్రార్థన చేసి, దేవుడి దగ్గర నుంచి ఆరోగ్యమును, ఆ గాయం ఏదైతే మన హృదయంలో ఉందో దానికి దేవుడు తీసివేసేలాగా మనము ప్రార్థన చేయాలని దేవుడు ఈ వాగ్దానంలో సవరిస్తున్నాడు. దేవుడి వాగ్దానం దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్.